వేదిక మీద చాలామంది పెద్దలు ఉన్నారు. అందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తున్నాను. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర క్యాబినెట్ మంత్రి, సంక్షేమ శాఖ మంత్రి అడ్లు లక్ష్మణ్ కుమార్ గారు, మిగతా పెద్దలందరికీ పేరు పేరున వందనాలు. వేదిక ముందు ఉన్న పెద్దలు, మిత్రులు, మీ అందరికీ వందనాలు. మొన్న 15 రోజుల కిందట సూర్యం, సరిత ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజీకి వచ్చి ఈ పుస్తకాన్ని స్పైరల్ బైండింగ్, ఇంకా పుస్తక రూపంలో రాలేదు, ఇందులో ఉన్న పాటలన్నిటినీ స్పైరల్ బైండింగ్ చేసి నాకు ఇచ్చి వీటి మీద మాట్లాడమని అడిగారు. నేను అనుకున్నాను, ఆ పుస్తకంలో గద్దరన్నకు సంబంధించిన పాటలు ఎక్కడ ప్రచురించకుండా, ఇప్పటి వరకు ఎక్కడ ప్రాచుర్యంలో లేని పాటలు ఈ పుస్తకంలో ఉన్నాయేమో అని అనుకున్నాను. తర్వాత ఇంటికి వెళ్ళి ఆ స్పైరల్ బైండింగ్ తీసి చూస్తే ఈ పుస్తకంలో చాలా పాపులర్ అయిన పాటలు, ఆయన దాదాపు 40 ఏళ్ల కిందట రాసిన పాటలతో సహా కొత్త పాటలను కూడా యాడ్ చేసి సిరిమల్లె అనే పేరు మీద ఈ పుస్తకాన్ని గద్దర్ ఫౌండేషన్ మన ముందుకు తీసుకొచ్చింది. గద్దర్ పాటల గురించి మాట్లాడమంటే ఒక పెద్ద చారిత్రక కావ్యం గురించి మాట్లాడటం. ఈ పుస్తకానికి ముందు మాట రాసిన కె శ్రీనివాస్ గారు, ఆంధ్రజ్యోతి మాజీ ఎడిటర్, వారు ఒక మాట అన్నారు, గద్దర్ పాటలకి ముందు మాట రాయటం అంటే, అలాంటి సాహసం చేయటం అంటే అది సరైనది కాకపోవచ్చు. ఎందుకంటే ఆయన పాట కోట్ల మంది ప్రజలతో సంభాషిస్తూ ఉంటది కనుక దానికి నేను కొత్తగా వ్యాఖ్యానం చేయటం అనేది ఔచిత్యం అవునో కాదో అని ఆయన ప్రారంభం చేసి, చివరికి ఈ పాటలకు ఉండే ఆర్థిక, రాజకీయ, సామాజిక నేపథ్యాన్ని 4 మాటల్ని మీ ముందు ఉంచుతాను అని శ్రీనివాస్ గారు రాశారు. కనుక నేను కూడా ఇప్పుడు ఈ పాటలకు సంబంధించి ఇంత పాపులర్ పాటలు, పైగా గద్దరన్నతో పాటు 40 ఏళ్ళు ప్రయాణం చేసి అడవిలో ఉండి ఆదివాసులతో జీవించి ఒక పోరాటాన్ని నిర్మాణం చేసి ఆ పోరాటానికి పాట రూపం ఇచ్చినటువంటి సంజీవన్న మన ముందు ఆయన పాటలన్నిటినీ పాడి వినిపించాడు. ఏపూరి సోమన్న గద్దర్ స్టైల్ కొనసాగించే వాళ్ళు ఎవరైనా ఉన్నారా అని తెలుగు నేల మీద వెతికితే మనకు ఏపూరి సోమన్న కనిపిస్తాడు. అలాంటి ఒక స్టైల్ ని కొనసాగించి కనుక ఏపూరి సోమన్న పాడాడు, సంజీవన్న పాడాడు. అంతకన్నా ముందు సాంస్కృతిక శాఖకు సంబంధించిన కళాకారులందరూ ఆ పాటలు వేయించారు. ఇందులో ఉన్న చాలా పాటలు మీ అందరికీ తెలిసినవి, చాలా పాపులర్ అయిన పాటలే. ముఖ్యంగా మనందరికీ బాగా తెలిసిన ఈ పాటలకి, పుస్తకానికి పేరు పెట్టారు కదా, ఈ పేరు సిరిమల్లె. సిరిమల్లె చెట్టు కింద లక్ష్మమ్మ అనే పాట. నిజానికి ఆ పాట ఒక కావ్యగానం లాంటిది. నేను తెలుగు సాహిత్యంలో చెప్తూ ఉంటాను, ఒక కావ్యాన్ని విశ్లేషించడానికి ఆ కావ్యానికి ఉన్న నిర్మాణం ఏమిటి, ఆ కావ్యానికి ఉన్న ఇతివృత్తం ఏమిటి, దానికి ఉన్న శిల్పం ఏమిటి అని వివరంగా క్లాసులలో పాఠం చెప్తూ ఉంటాం. అట్లా చూసినప్పుడు గద్దరన్న రాసిన ప్రతి పాట ఒక కావ్యగానం లాగా ఉంటూ ఉంది. ఒక కావ్యం అంటే ఒక మహాకావ్యం. శ్రీశ్రీ అన్నారు, మహాభారతం అనేది 18 పర్వాలు. 18 పర్వాలున్న మహాభారతం 1000 పేజీల్లో ఉంటుంది. కానీ కమ్యూనిస్టు మేనిఫెస్టో 18 పేజీల్లో ఉంటుంది. ఈనాటి కమ్యూనిస్టు మేనిఫెస్టోని ఈ తరానికి ఇది ఒక మహాకావ్యం అని ఆయన ఒక సందర్భంలో చెప్పాడు శ్రీశ్రీ. కనుక గద్దర్ పాట, ఒక్కొక్క పాట అది ప్రజల మేనిఫెస్టో. ఆ ప్రజల మేనిఫెస్టో లాగా మన ముందుకు వస్తుంది. వచ్చినప్పుడు ఆ పాటల్లో వాడే భాష కానీ, ఆయన తీసుకునే ఇతివృత్తం కానీ, ఆయన చెప్పే పద్ధతి కానీ ఎట్లా ఉంటుందంటే ఆ ప్రజలకి కమ్యూనికేట్ అవుతుందా లేదా అని మొదలు చూసుకుంటారు. చూసుకున్న తర్వాత దానికి కావలసిన పదాలను ఎంపిక చేసుకుంటారు, దానికి కావలసిన భాషను ఎంపిక చేసుకుంటారు, దానికి కావలసిన ఒక జానపద, అప్పటికే ప్రజల్లో చాలా ప్రాచుర్యంలో ఉన్నటువంటి ఒక బాణిని ఎంపిక చేసుకుంటారు. ఇతివృత్తం చెప్పాలనుకున్నప్పుడు తగిన భాష, తగిన బాణి, ఇవి రెండు కూడా పాటకి ప్రధానమైన రూపాలు. అందుకోసమే ఈ రెండింటిని జాగ్రత్తగా ఎంపిక చేసుకొని ఆయన పాటని ప్రజలకు తీసుకెళ్లటం అనేది 50 సంవత్సరాల కాలంలో మనం చూశాం. మనందరికీ తెలిసే గ్రామాల్లోంచి వచ్చినటువంటి వాళ్ళం మనం.
ఎద్దు ముందుకు వెళ్తుంది. మనం గయంగైతే నాగలైనా గుంటుకైనా దంతి అయినా ఏదైనా ఎద్దు ముందుకు నడుస్తూ ఉంటుంది, ఎద్దు వెనక్కి నడవదు. బండి ముందుకు నడుస్తూ ఉంటుంది, బండి వెనక్కి నడవదు. కానీ నాట్లేసే తల్లులు మాత్రం వెనక్కి నడుస్తారు. ఇది ఒక ఉత్పత్తి ప్రక్రియలో ఉండే ఒక రూపాన్ని తీసుకున్నాడు ఆయన. ఈ ఉత్పత్తి ప్రక్రియలో రూపాన్ని తీసుకొని తన తల్లికి దాన్ని అన్వయం చేశాడు. అన్వయం చేసి దానికి తగినటువంటి భాషలో ఉండాలి కనుక ఆయన పేర్కొన్నటువంటి ఆ పాటలో ఎద్దోడ వెనుకకు ఒక్కొక్క అడుగేసి నాట్లేసి లక్ష్మమ్మో నీ నడుములు ఇరిగిన లక్ష్మమ్మో అన్నారు. అసలు నిజానికి ఎద్దోడ వెనుకకు ఒక్కొక్క అడుగేసిన రూపకం సాహిత్యంలో రూపకానికి చాలా ప్రాధాన్యత ఉంటుంది. మెటఫర్ అంటారు దీన్ని ఇంగ్లీష్ లో. ఈ రూపకం అనేది ఎట్లా క్రియేట్ చేశారు అంటే నాట్లేసేటప్పుడు ఆ తల్లులు ఏ విధంగా అయితే వెనక్కి నడుస్తారో వెనక్కి నడవటం, ఎద్దు ఒకవేళ ముందుకు నాగలి పోయినప్పుడు మనం ఏమైనా వెనక్కి ఆ నాగలి కొడుతూ ఉన్నప్పుడు ఒక రాయి తగులుతుంది. రాయి తగిలి కర్రు పాడవుతుంది, నాగలి విరిగిపోతుంది కనుక రైతు ఏం చేస్తాడంటే వెంటనే దాని పగ్గాలు బట్టి ఆపేస్తాడు. పగ్గాలు బట్టి ఆపేసిన తర్వాత వెనక్కి లాగుతాడు ఎద్దును. కానీ ఎద్దు వెనక్కి రాదు, చాలా కష్టం. ఒక 2 అడుగులు 3 అడుగులు వెనక్కి వేస్తే అప్పుడు నాగల్ని ఆ రాయిలో ఇరుకుబడినటువంటి నాగల్ని బయటకు తీసి మళ్ళీ రైతు ముందుకు తీసుకెళ్తాడు. ఆ విధంగా ఒక ఎద్దు ఎక్కైతే వెనక్కి అడుగేస్తే ఎంత కష్టంగా ఉంటుందో అట్లాంటి ఒక మెటఫోర్ను తీసుకొని ఒక రూపకాన్ని తీసుకొని ఎద్దోడ వెనకకు ఒక్కొక్క అడుగేసి నాట్లేసి లక్ష్మమ్మో నీ నడుములు విరిగిన లక్ష్మమ్మో. ఈ లక్ష్మమ్మ ఇంత కష్టపడితే ఆమె జీవితంలోకి శివరాత్రి వస్తుంది. శివరాత్రి అనేది మనిషి జీవితంలో సంవత్సరంలో ఒక్క రోజు ఉపవాసం ఉంటారు. కానీ ఈ లక్ష్మమ్మ ఉత్పత్తి చేసిన లక్ష్మమ్మ, నాట్లేసిన లక్ష్మమ్మ, కోట కోసిన లక్ష్మమ్మ, కుప్పగొట్టిన లక్ష్మమ్మ, మోట కోసిన లక్ష్మమ్మకి చివరికి మిగిలేది ఏంటంటే బ్రతుకంత శివరాత్రి, బ్రతుకంత అమావాస్య. కనుక అలాంటి జీవితం ఉన్న లక్ష్మమ్మ మరి ఏం చేయాలి? గద్దరు పాటలో ఉండే ఒక గొప్పతనం ఏంటంటే చాలా మంది పాటలు రాస్తారు, పాటల్లో జీవితాన్ని అద్భుతంగా ఆవిష్కరిస్తారు. అట్లా ఆవిష్కరించిన వాళ్ళు ఎందరో ఉన్నారు. కానీ గద్దరన్న లాజికల్ ఎండ్ ఇస్తారు. ఆ లాజికల్ ఎండ్ ఏంటంటే తాను నమ్ముకున్న మార్క్సిజం, తాను నమ్ముకున్న లెనినిజం, తాను నమ్ముకున్న మావోయిజం, ఈ విప్లవోద్యమంతో పాటను ముగిస్తాడు ఆయన. ఆ ముగింపులో అది చురుకుగా ఉంటుంది, అది ముక్కుకు సూటిగా గుద్దినట్లుంటుంది. గద్దరన్న పాటలో తిప్పి చెప్పడం అనేది ఉండదు. కనుక ఈ బాధలు పోవాలంటే లక్ష్మమ్మ నీవేం చేయాలి? నీతోటి చెల్లెళ్ళు నీతోటి అక్కలు కొమరల్లి కొండల్లో కొలిమి రాజేసిండ్రు, కొడవళ్ళు అందుకొని లక్ష్మమ్మ నీవు కూలి దండలో చేరు లక్ష్మమ్మో అని ఒక లాజికల్ ముగింపిస్తాడు. ఆ పాట ఇందులో మళ్ళీ తిరిగి ముద్రించారు. ఆ పాట జనాట్య మండలి పాటల పుస్తకంలో మనం అందరం ఎప్పుడో 30 ఏళ్ల కిందట 40 ఏళ్ల కిందట విన్నాం. అది ఇప్పుడు ఈ పుస్తకానికి పతాక గీతంగా ఉన్నది. ఇక ఈ పుస్తకంలో ఉన్నటువంటి మరో పాట ఇంతకు ముందే సాంస్కృతిక సాహిత్య కళాకారులు పాడారు. ఆ పాట మూలం కొండపల్లి సీతారామయ్య గారు పీపుల్స్ పార్టీ రూపొందించినప్పుడు ఆయన వ్యవసాయక విప్లవం ఒక పుస్తకం రాశారు. ఆ వ్యవసాయక విప్లవ పుస్తకం 78 పేజీల పుస్తకం. అది ఆనాటి ఆ పార్టీకి అది ఒక కార్యక్రమం. అయితే ఈ కార్యక్రమాన్ని గద్దరు జరిగిన తర్వాత ఇంత మంచి పుస్తకం, ఇంత మంచి విషయాన్ని ప్రజల్లోకి ఎలా తీసుకెళ్ళాలి? ఎంతమంది చదువుకుంటారు విప్లవ ప్రజలు, చదువురాని ప్రజలు, విప్లవ ప్రజలు. చదువురాని విప్లవ ప్రజలకి ఈ సమాచారాన్ని, సందేశాన్ని తీసుకెళ్లాలంటే పాటనే దానికి రూపం గనక ఒక అద్భుతంగా భారతదేశ ఆర్థిక వ్యవస్థని ఎకనామిక్స్ చెప్పినట్లు, ఒక ఆడర్ స్మిత్ చెప్పినట్లు, ఒక కార్ల్ మార్క్స్ చెప్పినట్లు భారతదేశ ఆర్థిక వ్యవస్థని మొత్తం 78 చరణాలు ఉంటుంది ఆ పాట. మీ అందరికీ తెలుసు, భారతదేశం భాగ్యసీమల, ఖనిజ సంపదకు కొదవలేదురా, బంగారు పంటలు భూములున్నవి, చావు ఎరగని జీవనదులురా, అంగట్లోన అన్ని ఉన్నను, అల్లన్నోట్లో శని ఉన్నట్లు, ఈ సకల సంపదలు వల్ల దేశమున దరిద్రం ఎట్లుందో నాయన అన్నారు. ఇక్కడి వరకు వ్యవస్థను మొత్తం చెప్పి ఈ దేశాన్ని ఎవరు పరిపాలిస్తున్నారు? పెట్టుబడిదారులు పరిపాలిస్తున్నారు.
పెట్టుబడిదారుల సహాయంతో సపోర్ట్తో దేశం నాయకులు పరిపాలిస్తున్నారు. అది వ్యవసాయ విప్లవ పుస్తకంలో ఉన్నది. అందుకే టాటా బిర్లా నల్ల డబ్బుతో ఢిల్లీకెక్కిన ప్రధానమంత్రి ఆనాడు రాజీవ్ గాంధీ అని రాశాడు. ఆ పాట వచ్చే నాటికి రాజీవ్ గాంధీ ప్రధానమంత్రి. టాటా బిర్లా నల్ల డబ్బుతో ఢిల్లీకెక్కిన రాజీవ్ గాంధీ తన లాభాలను తగలబెట్టడు, తన కంట్లో తను ఏలుబడవడు, కట్టుకున్న అద్దాల మేడకు చిచ్చు పెట్టుకోడు నాయన అని ఇలా మొత్తం పాట కొనసాగుతూ ఉంటుంది. ఇవాళ దేశం అంటే ఒక మతం పేరు మీద రాజకీయాలు జరుగుతున్న సందర్భాన్ని ఇవాళ మనం చూస్తున్నాం. 40 ఏళ్ల కిందట ఈ మతానికి సంబంధించిన భావజాలాన్ని ఆయన పాటలో చెప్పాడు. కాషాయంలో జనసంగోడు, కాషాయంలో జనసంగోడు, కమలం పట్టుక వాసన చూసి హిందూ హిందూ బాయి అండు మతం గాంధవే గుంజుతున్నాడు, ఆడదిగాక మొగోడుగాక అటలు బిహారీ ఆడుతున్నాడు అని రాశాడు. నేను ఈ పాటగా గద్దరగా రాసిన పాటగా నేను అందించాను. దయచేసి యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు దీన్ని ఎడిట్ చేయవలసిన కోరుతున్నా. ఎందుకంటే మనం చెప్పిన ప్రధానమైన విషయం పక్కకెళ్ళిపోయి కొసరు విషయాన్ని పట్టుకొని వివాదం చేస్తారు కనుక దయచేసి దీన్ని ఎడిట్ చేయాలని కోరుతున్నా. గద్దరన్న రాసిన పాట కనుక ఉన్నదన్నట్లు నేను ముందుంచాను. ఈ పాట కూడా ఈ పుస్తకంలో ఉన్నది. ఇక ఆయన ఏ పాట రాసినా ఆ పాటకు ఒక నేపథ్యం ఉంటుంది. ఆయన మీద కాల్పులు జరిపారు. ఎందుకు జరిపారు? ఈ గద్దర్ ఫౌండేషన్ లో ప్రముఖంగా పనిచేస్తున్నటువంటి మల్లారెడ్డి, సామ మల్లారెడ్డి భువనగిరిలో తెలంగాణ సభ పెట్టారు. 1997 మార్చి 7-8 తారీఖులలో 97. అప్పటికి ఇవాళ తెలంగాణ పేరు మీద రాజ్యం ఏడుతున్న ఎవరికి తెలంగాణ సోయి లేని రోజుల్లో సామ మల్లారెడ్డి, ఇన్నారెడ్డి కొద్దిమంది పెద్దలు కలిసి అక్కడ సభ పెట్టారు. ఆ సభకి గద్దర్ వెళ్ళాడు. గద్దర్ ఆ సభకు వెళ్ళినప్పుడు ఇంతకుముందు ఏపూరి సోమన్న పాడిన పాట, అసలు తెలంగాణ జీవన దృశ్యాన్ని ఆవిష్కరించే ఒక్క పాట కూడా లేదు అప్పటికి. అందుకే గద్దరన్న సమాచారం అంతా సేకరించుకొని ఆ సమాచారాన్ని పాట రూపంలో ఆవిష్కరించి ఆ స్టేజ్ మీద ఆ పాట పాడాడు. పాట పాడిన తర్వాత గద్దరన్న పాటకున్న బలం ఏమిటో పాలకులకి చాలా బాగా తెలుసు. ఆనాడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గద్దరన్న 97 మార్చి ఆ పాట పాడి ఇంటికి వచ్చాడు. నెల తిరగక ముందే గద్దరన్న మీద కాల్పులు జరిగినాయి. మార్చి 7-8 తారీఖులలో పాట పాడాడు 97. ఏప్రిల్ 6వ తారీఖు నాడు ఆయన మీద కాల్పులు జరిగాయి. నెల రోజులు తిరగక ముందే కాల్పులు జరిగాయి. కారణం ఏమిటి? తెలంగాణ ఉద్యమంలోకి గద్దర్ వస్తే ఆ ఉద్యమం రాజుకుంటుంది, తెలంగాణ అంతా మండుతుందని భయపడిన చంద్రబాబు నాయుడు గద్దరను చంపాలనుకున్నారు. ఆయన శరీరంలోకి తూటాలు వెళ్ళాయి. కొన్ని తూటాలు అయితే తీయగలిగారు, కొన్ని తూటాలు మిగిలిపోయాయి. ఢిల్లీలో ఎయిమ్స్ లో చూయించుకొని తిరిగి ఇక్కడికి వస్తున్నప్పుడు రాసుకున్న పాట నన్ను గన్న తల్లులారా తెలంగాణ పల్లెలారా అనే పాట ఇందులో ఉన్నది. మీ పాటనై వస్తున్నానమ్మో, మీ నాట్లల్లో, మీ ఆటల్లో, మీ పాటల్లో, మీ కోటల్లో మీ పదాలు ఏరుకొని ఆ పాట పాడుకుంటూ మీ నాట్యంలో నాటునవుతా, పాటల్లో పాటనవుతా, మీ బిడ్డనే వస్తున్నానమ్మో నన్ను గన్న తల్లులారా అని ఆ పాట 97లో ఆయన మీద కాల్పులు జరిగిన తర్వాత ఆ పాట వచ్చింది. 97లో ఆ పాట కూడా పాడాడు. 98లో వరంగల్ డిక్లరేషన్ జరిగింది ప్రొఫెసర్ సాయిబాబా నాయకత్వంలో. ఆ వరంగల్ 99 డిసెంబర్ 29వ తారీఖు 97 డిసెంబర్ 29 తారీఖు నాడు వరంగల్ సభ జరిగింది. 2 లక్షల మంది ఆ వేదిక మీద గద్దరన్న నన్ను గన్న తల్లులారనే పాట అక్కడ ఆవిష్కరించారు. ఇక చెప్పుకుంటూ పోతే ఒక్కొక్క పాటకు ఒక్కొక్క కథ ఉంది. చాలా పాటలు ఉన్నాయి. ఆయన ఎన్నికల మీద రాసిన పాట నా కొడుకో బండోడా ఓ తెవనికి ఎస్తివో, నా కొడుకో బండోడా ఓ తేని తెచ్చిందో, నా కొడుకో బండోడా ఎన్నడు రాని లీడరుగాడు ఎగడకోకుంటూ గుడిసెకొచ్చిండు. 5 ఏళ్ళకు ఒకసారి, కనీసం ఆ 5 ఏళ్ళకు ఒకసారి అయినా లీడర్ మన దగ్గరికి వస్తున్నారంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇచ్చినటువంటి ఓటు వలన మన దగ్గరికి ఆ లీడర్లు రాగలుగుతున్నారు. అదే విషయాన్ని చెప్పాడు ఆయన. ఎన్నడూ రాని లీడరు గాడు ఎగడకుంటూ
గుడిసెకొచ్చిండు, అనగానే బావ అన్నాడు, చిన్న పోరగాని అన్న అన్నాడు, చేతులు కావి కాళ్ళనుకోమని మనిషిని మస్కగొట్టిండు, నా కొడుకో బండోడా ఓటెవరికేస్తివో. అన్నదమ్ముల ఇద్దరి మధ్య కొట్లాట పెట్టింది ఓటు, కిలకిల నవ్వే ఆలుమొగలకు కయ్యం పెట్టిన దొంగల ఓటు. ప్రాణము లాంటి ఇద్దరు నెత్తలు గల్లబట్టుకొని గుద్దుకున్నారు, నా కొడుకో బండోడా ఓటెవరికేస్తివో. ఓటేసినోడు ఏట్లకు పోతే ఓటేసుకున్నోడు సీటెక్కి కూసుని నా కొడుకో బండోడా అనే ఒక అద్భుతమైన పాటని ఆనాటి ఎన్నికల దృశ్యాన్ని ఆవిష్కరిస్తూ గద్దరన్న పాట రాశాడు. ఇవన్నీ ఒక ఎత్తైతే గద్దరన్న అమరవీరుల రాసిన పాట దొంగ ఎదురు కాల్పులలో కనుమూసిన కూనలారా అనే పాట ఈ పుస్తకంలో ఉన్నది. ఇవాటి సందర్భంలో మనమందరం గుర్తు చేసుకోవాల్సిన ఒక పాట, ఎప్పటికీ తెలుగు సమాజాన్ని భారతదేశాన్ని నడిపించే పాట. ఆయన 2 పాటలు అద్భుతమైన పాటలు అమరవీరులు రాసినాయి. ఒకటి వీరులారా సూర్యులారా రాడికల్లా బిడ్డలారా అనే పాట, రెండవది దొంగ ఎదురు కాల్పులలో కనుమూసిన కూనలారా అనే పాట. ఆ పాటలో కవికి ఒక డిక్షన్ ఉంటుంది, ఒక ప్రత్యేకమైన పదబంధం ఉంటుంది కవికి. ఆ ప్రత్యేకమైన పదబంధాన్ని గద్దరన్న వినే వాళ్ళందరి మనసు దుఃఖపడేలా, వినే వాళ్ళందరి ఆర్ద్రతకి గురయ్యేలా, వినే వాళ్ళందరి శోకానికి గురయ్యేలా ఒక రసాత్మకంగా ఆ పాటని రాశాడు. ఓ బిడ్డలారా, మీరు చనిపోయారు, మీరు చనిపోతే పొయ్యి మీద కుండెక్కలేదు. మా ఇంటి ముందర మేము తిండి తినాలంటే పొయ్యి మీద కుండెక్కలేదు, బాలంటే పాలు ఇవ్వలేదు, అంబా అంటూ లేగలరవలే మా బిడ్డలారా. ఆ బిడ్డలు తల్లి నుంచి పాలు తాగే బిడ్డ కూడా పాలు వద్దన్నది అక్కడ వీళ్ళు చనిపోయారు గనక. ఇప్పుడు ఆ బిడ్డలు వరం మీద నడిచేటప్పుడు, వంగినాట్లు వేసేటప్పుడు, కొడవలెత్తి పోసేటప్పుడు, మోపులెత్తి మోసేటప్పుడు మా కళ్ళల్లో తిరుగుతున్నారు మా బిడ్డలారా, మా కాళ్ళల్లో మెదులుతున్నారు మా బిడ్డలారా అనే ఒక అద్భుతమైన ఆ అమరవీరుల స్ఫూర్తిగా ఆ పాట రాశాడు. ఇట్లాంటి 36 పాటలు ఉన్నాయి ఈ పుస్తకంలో. 10 పాటలు చాలా పాటలు. మిగతా గద్దరన్న 2000 సంవత్సరం తర్వాత 97-98 కాలంలో, 99 అనుకుంటా, ఆదిరెడ్డి సంతోష్ రెడ్డి ఎన్నికౌంటర్ అయిన కాలంలో గద్దరన్న అమరవీరుల మీద పాట రాయొద్దని ఒక నిబంధన ఆనాడు. కానీ వారు ఎన్నికౌంటర్ చనిపోయారు. చనిపోయినప్పుడు నేరుగా వాళ్ళ పేర్ల మీద పాట రాయకుండా ఆయన ఆ వేదిక మీదకి వచ్చి ఆయన వాడిన పాట సూర్యనారాయణో ఆ చుక్కల్లో మరిసేటి చుక్క పేరేందో సూర్యనారాయణ అనే ఒక ధ్వనిపరమైన పాఠం రాసి ఆనాటి ఆ అమరవీరులకి నివాళి అర్పించాడు. చెత్తకుండి మీద పాట రాసిన మొట్టమొదటి కవి ప్రపంచ సాహిత్యంలో గద్దరు మాత్రమే. చెత్తకుండి మీద, చీపురు కట్ట మీద, చెప్పుల మీద ఆయన పాట రాసి ఈ తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేసిన గద్దరన్న ఈ యువకర్త. 1876 నుంచి సాహిత్యం రాసిన గురజాడ అప్పారావు ఆ కాలానికి ఆధునిక యువకర్త. 1930 నుంచి కవిత్వం రాసిన శ్రీశ్రీ ఆ కాలానికి యువకర్త. 1970 నుంచి సాహిత్యం రాసిన గద్దరన్న ఈ కాలానికి యువకర్త. తెలుగు సాహిత్య యువకర్త గద్దరన్నకి నివాళి అర్పిస్తూ ఈ పుస్తకం మీద మాట్లాడే అవకాశం నాకు ఇచ్చినటువంటి గద్దర్ ఫౌండేషన్ కి నేను విప్లవ వందనాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను.